హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిసిల్ అండ్ సర్వ్. ఈరోజు మనం మెంతం కూర, చిక్కుడుగాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కుడుగాయని ఇలా మంచిగా కట్ చేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాన్ని వడగట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెంతం కూరని కూడా మంచిగా కట్ చేసుకొని కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రలు వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్‌ని దాంట్లో వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మెంతం కూర ఆకుని అందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టమాటోస్ వేసేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకొని, అవన్నీ మంచిగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత దాన్ని కలుపుకొని, ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారాన్ని బాగా కలుపుకొని, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న చిక్కుడుగాయని అందులో వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా కలిపేసి, కాసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉంచాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మెంతం కూర, టమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ.